అది చెప్పిన అడ్రస్ నా ఫోన్లో రికార్డ్ చేశాను కదా బామ్మ. దాని ప్రకారం ఇదే దానిల్లు. అవునా? ఇంకెందుకు ఆలస్యం, పదండి దాని దుమ్ము దులుపుతా. ఎవరు మీరు? ఓ మీరా? రండి లోపలికి. కూర్చోండి. మీరే వచ్చారు, అమర్ రాలేదా? చూసావా బామ్మ, సిగ్గు లేకుండా అమర్ రాలేదా అని మనల్ని అడుగుతుంది. అయ్యో నించున్నారే, కూర్చోండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? నీ రక్తం తాగుతాం, నీతో 3 చెరువుల నీళ్లు తాగిస్తాం. అలా తాగిన నీళ్ళని వెంటనే కక్కిస్తాం. ఏం మాట్లాడుతున్నారండి? ఏమి, నీకు నా మొగుడే కావాల్సొచ్చాడా? నిన్ను అమ్మా, అది కాదండి నేను చెప్పేది. ఏంటే నువ్వు చెప్పేది? నా మనవడికి పెళ్ళయిందని తెలుసు కూడా వాడి వెంట పడ్డానికి నీకు సిగ్గు లేదు? ఏమండి నేను అసలు లేదు, వడ్డీ లేదు. పరాయి మగవాళ్ళని చూసే నీలాంటి ఆడవాళ్ళని నడ్డిమి తన్నాలి. మీరు పొరపాటు పడుతున్నారు. ఆ పొరపాటు చెయ్యొద్దని హెచ్చరించడానికి వచ్చాం. ఇంకోసారి మా అన్నయ్య వైపు చూసావని తెలిసిందో మా కామ్రేడ్స్ తాకిడే నువ్వు తట్టుకోలేవు. నిజంగానే నాకు. ఏయ్, కవరింగ్ నువ్వు చేస్తున్నావేంటి? కవరింగ్ లో గుడిమెట్ల దగ్గర కొబ్బరి చిప్పలేరుకునే మొహందానా నా మొగుడిని లైన్లో పెట్టింది కాక పైగా నేను యావరేజ్ గా ఉన్నానంటావా? మా శ్రీవారికి సరైన జోడి కాదు అంటావా? అసలు నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావే? రైలు కింద చితికిపోయిన రూపాయి బిళ్ళ మొహందానా? ప్రియా, ఏంటిది? ఎందుకు వచ్చారు ఇక్కడికి? చూసావా బామ్మ, దీనికోసం నా మీద మీ మనవడు ఎలా అరుస్తున్నాడు? అదేమో బెల్లమైంది, నేనేమో అల్లమయ్యాను. సంవత్సరం తిరక్క ముందే నా మీద మొహం పట్టింది మీ మనవడికి. నోటికి ఏది వస్తే అది వాక్కు. ఒరే, చేయాల్సిన బుద్ధి లేని పనులన్నీ నువ్వు చేసి దీన్ని తిడతావేమిట్రా? అవునమ్మర్, నువ్వు చేసిన పనేం బాలేదు. మా శ్రీవాణి అంటారేంటి? చేసిందంతా ఇదేతేను. చూసావా అన్నయ్య, నువ్వంటే వదినకి ఎంత ప్రేమో. ఇంత జరిగినా కూడా నిన్నొక్క మాట కూడా అననివ్వడం లేదు. ఆపండి. తను నా ఫ్రెండ్ భార్య. నేనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించాను. దీపిక ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా. హే, తను నాకు సిస్టర్ లాంటిది. ఏమన్నారు శ్రీవారు? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. దీపిక నాకు చెల్లెల్లాంటిది. ఈ మాట ఏదో ముందే చెప్పొచ్చు కదా శ్రీవారు. ఏ, అసలు నీకు నా మీద అనుమానం ఉంటే ముందు నన్ను అడగాలి. అంతేగాని మంచి చెడు ఆలోచించకుండా ఇలా వచ్చి గొడవ చేస్తావా? తనెంత బాధపడుతుందో కొంచెమైనా ఆలోచించవా? నేను అలా రోడ్డు మీద వెళ్తూ మీరు ఇక్కడికి రావడం చూసి ఇలాంటి పిచ్చి పని ఏదో చేస్తారనే వచ్చాను. గుర్తు లేకుండా ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. ఆయన మీరేంటి బామ్మా? ఏదో చిన్నపిల్లలం, భయానికేదో తొందరపడతాం. మాకు తప్పు అని చెప్పాల్సింది పోయి నువ్వే నడుం బిగించి గొడవకొస్తే ఎలా? ఓసిని అగాయిత్యం కూలా. ఆయన మీరేంటత్తయ్యా?
నేనేదో నా మానాన్ని నేను ఏడుస్తూ ఉంటే మమ్మల్ని రెచ్చగొట్టి తీసుకొచ్చారు. నేను చిన్నదాన్ని, నాకేం తెలీదు. అవునవును, నీకేం తెలియదులే. ఒసే నీ మొగుడిని చూడగానే అలా మాట మార్చేసేమేమిటే? ప్రియా, ఓవర్ యాక్షన్ ఆపు. దీపికకి సారీ చెప్పు. సారీ. చేసి చాలు, వెళ్ళండి. దీపిక యాక్చువల్లీ అమర్, ఇంకెప్పుడు మా ఇంటి వైపు రాక్ అమర్. అమ్మో అమ్మో, వాళ్ళు తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టారు. వాళ్ళ తరఫున నేను సారీ చెప్పు. అమర్, ఏంటి అలాగే చూస్తున్నారు? ఏంటండి అలా చూస్తున్నారు? నీ పద్ధతేంటో అర్థం కాక చూస్తున్నాను. అంటే ఒక ప్రేమ జంటని కలిపినందుకు పొగడాలో, భార్యగా నీ ప్రవర్తనకి కోప్పడాలో తెలియక చస్తున్నాను. ఎందుకండి అలా అంటున్నారు? ఇంకెలా అనాలి రాధిక? ప్రేమించిన వాళ్ళని దూరం కాకుండా కలపాలి అన్న ఆలోచన ఉన్న నీకు భార్యగా భర్తకి దగ్గర కావాలని ఎందుకు అనిపించట్లేదు? భర్తగా నా ప్రేమ, నా ఆరాటం నీకెందుకు అర్థం కావట్లేదు? మొన్నటిదాకా నీ మీద కోపంగా ఉండి నేను దూరం పెట్టినందుకు ఇప్పుడు నువ్వు నన్ను దూరం పెట్టి కక్ష తీర్చుకుంటున్నావా? అయ్యో, నిజంగా నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదండి. అలాంటి ఉద్దేశమే లేదంటూనే నేను చేయి వేస్తే దూరంగా వెళ్ళిపోతావా? ఆ కారణం ఏంటో నీకే తెలియాలి. ఎందుకు నాకు మాత్రం చెప్పు. మీ పరిస్థితిని నేను చెప్పుకోలేక మీకు దూరంగా ఉండాల్సి వస్తుంది. నాకెందుకు ఆ భగవంతుడు ఇలాంటి శిక్ష వేస్తున్నాడో తెలియడం లేదు. మాట్లాడు రాధికా, నేనంటే ఇష్టం లేదా? ఎప్పటికీ ఇలానే ఉండాలనుకుంటున్నావా? అది కాదండి. తప్పించుకోవద్దు రాధికా. నీ మనసులో ఏముందో నాకు చెప్పు. నాకు చెప్పి తీరాలి. నాకు అయ్యో, ఏమండి, రండి, ఇలా రండి. మెల్లగా. మీ ఆరోగ్యం అసలే బాగాలేదు. ఎందుకండి ఆవేశపడతారు? ఉండండి, టాబ్లెట్ తీసుకొస్తాను.
ప్లీజ్ రిలాక్స్డ్గా ఉండండి.